భారతీయులకు బంగారం అంటే ఎంత మోజో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ధర ఎంత పెరిగినా సరే మన వాళ్ళు బంగారం కొనడం మాత్రం ఆపరు. పండుగలు శుభకార్యాలు వస్తే ఇంకా దాని గిరాకీ ఇంకా ఎక్కువే. ధర చుక్కలను తాకుతున్నా సరే మన దేశంలో మాత్రం గోల్డ్ అమ్మకాలకు బ్రేక్ పడటం లేదు. ఇక బంగారం కొనుగోలు ఏ రేంజ్ లా సాగుతున్నాయో దేశంలోకి అక్రమ గోల్డ్ రవాణా కూడా అదే స్థాయిలో సాగుతోంది. బంగారం అక్రమ రవాణాను అరికట్టడం కోసం కస్టమ్స్ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. నిత్యం ఏదో ఒక చోట బంగారం అక్రమ రవాణాకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా మరోసారి ఈ తరహా ఘటన వెలుగు చూసిందే. కానీ ఇక్కడ బంగారం అక్రమ రవాణాకు పాల్పడ్డ వ్యక్తి ఎవరో తెలిస్తే షాక్ కి గురవుతారు. స్మగ్లింగ్ తీరు చూసి కస్టమ్స్ అధికారులే కంగుతిన్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లో పనిచేస్తున్న మహిళా క్యాబిన్ క్రూ సిబ్బంది ఒకరు బంగారం అక్రమ రవాణాకు ప్రయత్నించి అధికారులకు పట్టుబడింది. పైగా సదరు ఉద్యోగిని మలద్వారంలో బంగారాన్ని దాచి దాన్ని దాటించే ప్రయత్నం చేస్తుంది. ఈ ఘటన కన్నూరు ఎయిర్పోర్ట్ లో వెలుగు చూస్తుంది. ఆమె పేరు సురభి. కోల్కతా ఆమె స్వస్థలం. ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ మెంబర్ గా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆమె చాలా చండాలమైన పనికి పాల్పడింది. బంగారం అక్రమ రవాణాకు పాల్పడింది. అది కూడా అత్యంత అసహ్య రీతిలో. సురభి తన మలద్వారంలో బంగారాన్ని దాచి దాన్ని అక్రమంగా రవాణా చేసే ప్రయత్నం చేసింది. తాను మస్కట్ నుంచి వస్తుండగా ఇలాంటి చర్యకు పాల్పడింది. అయితే సురభి మీద అనుమానం వచ్చిన అధికారులు ఆమెను చెక్ చేసి పసిడి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. సుమారు కేజీ బంగారాన్ని మలద్వారంలో దాచి అక్రమంగా తరలించే ప్రయత్నం చేసింది సురభి. ఇక అనుమానం వచ్చి ఆమెను చెక్ చేయగా అసలు విషయం బయటపడింది. దాన్ని చూసిన అధికారులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. కాగా అధికారులు సురభి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఇకపోతే భారతదేశంతో పోలిస్తే దుబాయ్, సౌదీ అరేబియా దేశాల్లో గోల్డ్ రేటు తక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది అక్కడి నుంచి బంగారం కొనుగోలు చేసి తీసుకొస్తూ ఉంటారు. అలా అక్రమంగా తరలించే బంగారాన్ని వివిధ రూపాల్లో వేర్వేరు వస్తువులతో కలిపి పేస్ట్ రూపంలో మార్చి తీసుకొస్తున్న ఘటనలు కూడా వెలుగు చూస్తాయి. మరికొందరు ఏకంగా తమ శరీరం లోపలికి పంపించుకొని తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అరబ్ దేశాల నుంచి వచ్చే విమానాలపై నిఘా ఎక్కువగా ఉంటుందని స్మగ్లర్లు దారి మార్చుకుంటున్నారు.